గుడ్ మార్నింగ్. మనము చాలా సంవత్సరాలుగా చూస్తున్నాము, ఎస్పెషల్లీ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత బ్రిటిష్ కాలం నాటి చట్టాలు చాలా వరకు రద్దు చేయబడ్డాయి. కానీ ఇప్పటికీ కూడా ఇండియన్ ఎవిడెన్సెస్ యాక్ట్ కానివ్వండి, ఇండియన్ పీనల్ కోడ్ కానివ్వండి, లేదా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానివ్వండి, ఇప్పటికీ కూడా బ్రిటిష్ కాలం నాడు చేసిన చట్టాలే అమల్లో ఉన్నాయి. చాలామంది ఈ ఇంటలెక్చువల్స్ ఏం చేశారు అంటే, వాటి స్థానంలో భారతదేశానికి సంబంధించి మన అవసరాలకు సూట్ అయ్యేటట్టుగా కొత్త చట్టాలు రావాల్సిన అవసరం ఉంది అని చాలా సంవత్సరాలుగా డిమాండ్ ఉంది. అయితే ఇప్పుడు ఆ డిమాండ్ అనేది అది నెరవేరడానికి సమయం ఆసన్నమైంది. దీనికి సంబంధించి ఒక 3 చట్టాలు, బ్రిటిష్ కాలం నాటి 3 చట్టాలని రద్దు చేస్తూ వాటి స్థానంలో భారతదేశ అవసరాలకు సూట్ అయ్యే విధంగా కొత్త చట్టాలు అమల్లోకి రాబోతున్నాయి. క్లియర్? అవి ఏమిటి అనేది స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది. ఫస్ట్ కనుక చూసుకుంటే మనకు ఇండియన్ పీనల్ కోడ్ చట్టము 1860 అనేది మనకు ఉంది. అంటే ఇప్పుడు బ్రిటిష్ వారు తయారు చేసిన చట్టం, ఆ చట్టం స్థానంలో ఇప్పుడు ఏమొస్తుంది అంటే భారతీయ న్యాయ సంహిత బిల్లు అనేది వస్తుంది. రైట్? జ్ఞాపకం పెట్టుకోండి. ఈ ఒక్కొక్క చట్టం గురించి నేను మళ్ళీ క్లియర్గా సపరేట్గా మనం మాట్లాడుకుందాం. ఇక రెండవది ఇండియన్ ఎవిడెన్సెస్ యాక్ట్ 1872 అనే చట్టము, అది బ్రిటిష్ వారు తయారు చేసిన చట్టము, ఇప్పటికీ అమల్లో ఉంది. దాన్ని తొలగించి మనకు రాబోయే కొత్త చట్టము భారతీయ సాక్ష్య బిల్లు. అంటే ఇది లోక్సభలో పాస్ అయిపోయాయి. ఈ తర్వాత రాజ్యసభలో కూడా పాస్ అయిన తర్వాత ఈ చట్టాలు రాష్ట్రపతి ఆమోదంతో అమల్లోకి వచ్చేస్తాయి. 2024 సంవత్సరంలో ఎన్నికలు ఉన్నాయి. ఆ లోపు ఈ ప్రక్రియ అంతా ముగించి వీటిని అమలుపరచాలి అన్న ఉద్దేశం ప్రభుత్వం దగ్గర మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మూడోదికి చూసుకుంటే సిఆర్పిసి, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1898. ఆ స్థానంలో వచ్చేది ఏమిటంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత. సో అది కూడా ఈ 3 కూడా అంటే 3 పాత చట్టాల స్థానంలో 3 కొత్త చట్టాలు రాబోతున్నాయి. క్లియర్? ఇక ఎగ్జామినేషన్ పరంగా మనల్ని అడిగేది ఏమిటి అంటే, ఈ క్రింది వాటిని జతపరచుము అనొచ్చు. ఏమిటి జతపరిచేది? ఒక లిస్ట్ 1, లిస్ట్ 2 ఇచ్చి, లిస్ట్ 1లో కొత్త చట్టాల పేర్లు ఇచ్చి, లిస్ట్ 2లో పాత చట్టాల పేర్లు ఇచ్చి, ఇక్కడ ఏ చట్టం ఏ చట్టాన్ని తొలగించి ఆ స్థానాన్ని ఆక్రమించింది అని అడిగే అవకాశం ఉంది. క్లియర్? కాబట్టి ఇది జాగ్రత్తగా మీరు చూడండి. ఇక్కడ జాబితా 1, జాబితా 2. జాబితా 1లో మనకు కొత్త చట్టాలు మనకు కనిపిస్తున్నాయి. క్లియర్? ఇక రెండో సైడు ఈ కొత్త చట్టం ఏ చట్టాన్ని తొలగించిందో మనకు కనిపిస్తుంది. మీరు అది మ్యాచ్ చేయాలి. అంటే ఇక్కడ లిస్ట్ 1లో ఉన్న 1కి ఏబిసి, దీంట్లో ఏది జతపరచాలి, లిస్ట్ 1లో ఉన్న 2కి ఏబిసిలో ఏది జతపరచాలి, 3కి ఏబిసిలో ఏది జతపరచాలి అనేది మీరు స్పష్టంగా గ్రహించగలగాలి. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆల్రెడీ ఇప్పుడే మనం చెప్పుకున్నాము. డైరెక్ట్గా ఆన్సర్ కనుక చూస్తే A1 B2 C3. క్లియర్? దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, ఎగ్జామినేషన్లో ప్రశ్నల స్టాండర్డ్ పెరుగుతుంది. ఇటువంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే ఇంత డెప్త్గా చదువుతారో వారికి మార్కులు బాగా వచ్చి మంచి సర్వీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫైన్. ఇక థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.